దానశీలం పాఠ్యభాగ రచయిత కవి బమ్మెర పోతన. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రచనలు పోతన భాగవతమునే కాక వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకమును కూడా ఈయన రచించారు. బిరుదు సహజ పండితుడుగా ఈయన బిరుదుగాంచాడు. మనం ఈ మొదటి పాఠంలోని ఇంపార్టెంట్ పద్యాలను చూసుకుందాం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండం గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపు మా వర్ణిన్ వదానోత్తమ. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండం గలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపు మా వర్ణిన్ వదానోత్తమ. కులమున్ అంటే నీ కులాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ తేజాన్ని, నీ పరాక్రమాన్ని, తేజమున్ అంటే నీ పరాక్రమాన్ని, నిలుపు మీ కుబ్జుండు. కుబ్జుండు అంటే ఎవరు? పొట్టివాడు. కుబ్జుండు అంటే పొట్టివాడు. నీ కులాన్ని, రాజ్యాన్ని, తేజాన్ని అంటే నీ పరాక్రమాన్ని నిలుపుకో. మీ కుబ్జుండు, ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు. విశ్వంబరుండు, విశ్వంబరుండల తింబోడు. విశ్వంబరుండు అంటే విశ్వాన్ని మొత్తం కూడా, విశ్వాన్ని మొత్తం ఆక్రమించేవాడు, విశ్వాన్ని మొత్తం కూడా ఆక్రమించేవాడు. డలతిం అలతిం, అలతిం అంటే కొంచెం, కొంచెంతో బోడు పోయేవాడు కాదు. త్రివిక్రమ స్ఫురణవాడై, త్రివిక్రమ స్ఫురణవాడై అంటే 3 అడుగులతో ముల్లోకాలను కూడా ఆక్రమించేటటువంటి వాడు. అంటే అసలు అక్కడికి వచ్చింది ఎవరు? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చింది ఎవరు? విష్ణువు కదా, విష్ణువు అనమాట. 3 అడుగులతో ఆయన ఏం చేయగలుగుతాడు? ముల్లోకాలను కూడా ఆయన ఆక్రమించగలుగుతాడు. నిండు బ్రహ్మాండమై, నిండు అంటే నిండుతాడు మొత్తం, బ్రహ్మాండం మొత్తం కూడా, ఈ విశ్వాన్ని మొత్తం కూడా ఆయన నిండిపోతాడు. గలడే మాన్పనొకండు, గలడే ఎవరైనా ఉన్నారా? మాన్పనొకండు ఆయనను ఆపడానికి ఎవరైనా ఉన్నారా? నా పలుకు అంటే నా మాటలను, లాకర్నింపు, లాకర్నింపు అంటే నా పలుకులను, నా మాటలను విను. కర్ణంబులన్ నీ యొక్క చెవులతో నా మాటలను విను. వలదీ దానము గీనము వద్దు, ఈ దానము గీనం ఏది కూడా వద్దు. బనుపుమా వర్ణిన్ వదానోత్తమ. బనుపుమా అంటే పంపించే, వర్ణి, వర్ణి అంటే ఎవరు? బ్రహ్మచారి. బ్రహ్మచారిని వదానోత్తమ అంటే, వదానోత్తమ అంటే దాతల్లో శ్రేష్ఠుడా. ఓ దాతల్లో శ్రేష్ఠుడా అంటే ఈ మాటలు ఎవరితో అంటున్నారు? బలిచక్రవర్తికి తన గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్తున్నాడు. ఏమని? అసలు దేని గురించి ఇది? దానశీలం లెసన్ విన్నారు కదా. బలిచక్రవర్తిని 3 అడుగుల నేల కావాలని చెప్పేసి విష్ణువు వస్తాడు. ఆయన వామనావతారంలో, పొట్టి అవతారంలో విష్ణువు వచ్చి ఆయనను 3 అడుగుల నేల అడుగుతాడు. వెంటనే బలిచక్రవర్తి కూడా 3 అడుగుల నేల ఇస్తానని మాట ఇస్తాడు. కానీ వచ్చింది ఆ పొట్టివాడు కాదు, ఆయన విష్ణువే అని తెలుసుకున్న తన గురువైనటువంటి, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్తాడు బలికి. ఏమని చెప్తున్నాడు? ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని నిలుపుకో నువ్వు. మీ కుబ్జుండు అంటే ఈ కుబ్జుండి, వచ్చినటువంటి వాడు పొట్టివాడు. విశ్వంబరుండు విశ్వాన్ని మొత్తం కూడా ఆక్రమించేటటువంటి వాడు. డలతింబోడు ఈయన కొంచెంతో అంటే 3 అడుగులతో పోయేటటువంటి వాడు కాదు. త్రివిక్రమ స్ఫురణవాడై అంటే త్రివిక్రమ స్ఫురణ 3 అడుగులతో ముల్లోకాలను కొలిచేవాడిగా ఆయన మారిపోతాడు. నిండు బ్రహ్మాండమున్ గలడే, నిండు
బ్రహ్మాండమును, ఈ నిండు బ్రహ్మాండాన్ని మొత్తం కూడా విశ్వాన్ని మొత్తం ఆక్రమించేస్తాడు. గలడే, ఎవరైనా ఉన్నారా మాన్పనొకండు, ఈయనను ఆపడానికి ఎవరైనా ఉన్నారా? నా పలుకులాకర్నింపు కర్ణంబులన్, నా మాటలను విను, నీ చెవులతో నేను చెప్పే మాటలను విను. వలది దానము గీనము వద్దు, నీకు ఈ దానము గీనం ఏది వద్దు, నువ్వు దానం చేయవద్దు. బనుపుమా, పంపించేయి. వర్ణిన్, ఈ బ్రహ్మచారిని నువ్వు ఇక్కడి నుంచి పంపించేయి. వదానోత్తమ, ఓ దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా బలి అని చెప్పేసి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి హితవు బోధిస్తున్నాడు. అంటే నువ్వు ఈ దానం గీనం ఏది చేయొద్దు, నువ్వు కాపాడుకొని రాజ్యాన్ని కాపాడుకో. వచ్చినవాడు ఊరికే వెళ్ళేవాడు కాదు, ఆయన విష్ణువు అన్నట్టుగా ఆయనకు చెప్పాడు.